హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ కోర్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, క్రిమినల్ కోర్ట్ సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారు మనతోనే ఉన్నారు. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. చాలా వరకు ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టేసి జాబ్లు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అలాంటి వివిధ డిపార్ట్మెంట్స్లో అలాంటి వాళ్ళు బయటపడ్డప్పుడు ఎలాంటి శిక్షలు ఉంటాయి? జాబ్ ఇచ్చిన వాళ్ళకు ఉంటుందా, చేసే వాళ్ళకు ఉంటుందా? జాబ్ ఇచ్చిన వాడికి అని కాదమ్మా, అది వాడికి ఇప్పుడు ఒక 10-15 సర్టిఫికెట్లు వెళ్తాయి, అవన్నీ వెరిఫికేషన్ వెళ్తాయి, వెరిఫై చేసుకుంటారు. వెరిఫై చేసుకున్నప్పుడు ఓకే అన్నప్పుడు వచ్చేస్తాయి. మొత్తం ఫేక్ సర్టిఫికెట్స్ ఉన్నాయి అంటే మేబీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక ఫేక్ సర్టిఫికేట్ తయారు చేయాలంటే యూనివర్సిటీలో ఒక రిజిస్టర్ని తీసుకురావాలి. ఆ రిజిస్టర్లో మన సర్టిఫికేట్ మీద ఉన్న నంబర్ అక్కడ ఉండాలి. అవన్నీ ఉంటాయి. ఇవి జరగడం చాలా రేర్ అనమాట. ఒకవేళ అలాగ అయ్యిందే అనుకో, పట్టుబడ్డ తర్వాత నువ్వు ఫ్రమ్ ద బిగినింగ్ నీ శాలరీ దగ్గర నుంచి ఇప్పటి వరకు నువ్వు గవర్నమెంట్ సొమ్ము ఏవైతే తీసుకున్నావు ఫెసిలిటీ అవన్నీ తిరిగి ఇవ్వాలి. తిరిగి ఇవ్వాలి. అవన్నీ ఎన్ని సదుపాయాలు అయితే పొందావో అవన్నీ ఇవ్వాలి. గవర్నమెంట్ జాబ్ అయితే. ప్రైవేట్ వాళ్ళు అయితే తీసుకెళ్ళి లోపల పడేస్తారు, వీళ్ళు పడేస్తారు. ఫేక్ సర్టిఫికెట్స్ మీద ఉద్యోగానికి వచ్చాడు అని వదిలేరు. ఇవన్నీ చాలా సివియర్ కేసెస్, కానీ చాలా రేర్ ఇవి ఫేక్ సర్టిఫికెట్స్ అనగానే. ఎంక్వైరీలోనే సగం పోతాయి. పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది. మనం అప్లై చేసాము, మన సర్టిఫికెట్స్ని చూసి ఇచ్చేసారు అని అనుకోవడానికి ఉండదు. ఆ సర్టిఫికెట్స్ యూనివర్సిటీకి వెళ్ళి ఒక కానిస్టేబుల్ వెళ్ళి వెరిఫై చేస్తారు. ఈ రికార్డులోని ఫలానా ఇయర్లో ఫలానా కాలేజీలో ఈ స్టూడెంట్ ఉందా లేదా, అవన్నీ ఎంక్వైరీ అవుతాయి. అంత ఈజీ కాదు. ఒకవేళ ఉంటే శిక్ష కంపల్సరీ తీసుకున్నవాడు కాదు, ఆ ప్రింట్ చేసిన వాడిని కూడా పట్టుకొని వెళ్తారు. అది చాలా పెద్ద క్రైమ్ అది, ఫేక్ సర్టిఫికేట్స్. ఎందుకంటే ఇవి చదువుకున్నవాడేమో రోడ్ల మీద తిరుగుతాడు, ఈ ఫేక్ సర్టిఫికేట్ గాడేమో లక్షల్లో జీతాలు తీసుకుంటాడు. అందుకని గవర్నమెంట్ మాత్రం ఊరుకోదు. ఇలాంటి వాటికి చాలా సివియర్ శిక్షలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.